సుబ్బరాజు గారు. ఏ- ఆ- ఏదో సామెత తెలుగులో ఉంది, ఏడవలేనమ్మా ఏదో అవ్వకు అమ్మ మీద కోపం దోమ మీద చూపించినట్టుగా. యాక్చువల్ గా చంద్రబాబు గారికి ఈ చాలా విషయాల్లో చాలా అసమర్థుడండి ఆయన. మనకి తెలుసు తెలుగు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈవెంట్స్ లో కండక్ట్ చేయడంలో కూడా ఆయన ఎట్లాంటి ఈవెంట్స్ చేస్తాడో తనకి జనం రాదని తెలిసి ఇరుకు సందుల్లో పెట్టి అటు ఇటు ఫ్లెక్సీలు కట్టి జనం యొక్క తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోయేటట్టుగా చేయటంలో కానీ ఆ డ్రోన్ కెమెరాలకు అనుకూలంగా ట్రాఫిక్ ని అడ్డుపెట్టి కార్లకి జనాలకి బొమ్మ చూపించి ఏదో జనాల యొక్క అంటే ప్రచారానికి సంబంధించిన మేనేజ్మెంట్ లో ఉన్న స్కిల్ టాలెంట్ ఆయనకి యాక్చువల్ గా ప్రజల ఆ సవాళ్ళ నిర్వహణలో కానీ దానికి ప్రజలను ఆకర్షించట్లో కానీ లేకపోతే ఆయన ఉపన్యాసంలో కానీ రాసిచ్చిన ఉపన్యాసం చదవడంలో కానీ దేంట్లో కూడా ఆయనకి ఒక సమగ్రత ఏం లేదండి. మీరు గతంలో చూస్తే ఆ పుష్కరాల ఘటనలను కానీ చూసి ఆ మధ్య ఆయన ఈ సన్నటి ఇరుకు సందుల్లో అటు ఇటు ఫ్లెక్సీ కట్టి యాక్సిడెంట్ జనాల తొక్కిసలాట్లు ఉండడానికి కారణమైంది కానించి నిన్నటి ఈ చిలకలూరిపేట సభ వరకు 3 అంశాలు మనం స్పష్టంగా చూడొచ్చండి. సభ ముందు నిర్వహణ, సభ నిర్వహణ, సభానంతరం ఇవన్నీ కూడా అట్టర్ ఫ్లాప్. ఎందుకంటే ఏమండి అప్పటికప్పుడు ఎవరన్నా ఒక బొకేని శాల్వాని స్టేజ్ కి ముందే ఆ ఎన్ఎస్జి కమాండోలకు ముందు అది ప్రోటోకాల్ స్నిఫర్ డాగ్స్ అన్ని చెక్ చేసి లోపలికి పంపించుకుంటారండి. వాళ్ళకి స్టేజ్ మీదకి ఏమేమి వెళ్ళాలో అన్నిని, ఎవరెవరి గెస్టులు అన్నిని. అట్లాంటి నిర్వహణ సామర్థ్యం కూడా లేదు. ఈయన మాట్లాడితే పెద్ద పెద్ద కబుర్లు, గొప్ప కబుర్లు ఏదో రామోజీరావు గారు ఈనాడిని ఈటీవీని అడ్డెట్టుకుని ఇంతకాలం పబ్బం గడపడం తప్పితే ఆ సభ ఉపన్యాసం కూడా ఏమేమి మాట్లాడతాడండి. తిట్లే తిడతా, కొత్తది ఏమీ లేదు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి లేదు. ప్రధాని మనకు ఆయాచితంగా స్టేజ్ మీద ఉన్నప్పుడు గతంలో ఎందుకు ఏం చేసాం అడగలేకపోతామన్నదే ఆయన ఆయన ఓకే, దాన్ని కొంత అర్థం చేసుకోగలం. కనీసం డిమాండ్లన్నా మన కేంద్ర ప్రభుత్వం అప్పట్లో మనకిచ్చిన హామీలు, రాజ్యాంగపరమైన హామీలు కానీ లేకపోతే విభజన చట్ట హామీలు కానీ ఎన్నిటిని కనీసం నోరెత్తి అడగడానికి కూడా ఇంతమంది జనాభా, ఇంతమంది ప్రజలు ఆకాంక్షలు ఎదురు చూస్తూ ఉంటారు. దేశం రాష్ట్రం అంతా ఇది ఒక కీలకమైంది. అంటే ఓకే, ప్రసంగం మీద ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సుబ్బరాజు గారు ఒక్క మాట చెప్పండి. జనం రాకపోతే, జనం స్పందించకపోతే పోలీసుల మీద నెట్టడం ఏంటి? అసలు ఇదేం అర్థం కాకుండా ఉంది. పోలీసులు తప్పు అన్నట్టుగా మాట్లాడటం ఏంటి? అంతేకాకుండా మైక్ సిస్టమ్ అట లేటెస్ట్ టెక్నాలజీ కాకుండా ఏదో ఎవరో ఫ్రెండ్ అన్నాడు, మరి నిజమో కాదు, ఈ రికార్డింగ్ డ్యాన్సుల దగ్గర వాడే మైక్ సిస్టమ్ తీసుకొచ్చి పెట్టారట. 2500 బస్సులు అడిగి 1500 క్యాన్సిల్ చేసుకున్నారట. దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఏమండి చంద్రబాబు గారు, నేను 3 దృష్టాంతాలు చెప్పాను మీకు ఆయన సమర్థత మీద, ఆయన ఈవెంట్ సమర్థత మీద. పుష్కరాల దగ్గర ఏం జరిగిందో మీకు తెలుసు. అది ఈవెంట్ లాగే చేద్దామని చూశారు. అక్కడ ఏమైందో జరిగిందో తెలుసు. తర్వాత వరుసగా తెలుగుదేశం సభలు ఎట్లా నిర్వహిస్తున్నారో, వాటికి వస్తున్న ప్రజల స్పందన ఎట్లా ఉంది, కుర్చీలు ఎలా ఖాళీగా ఉన్నాయి, ఆ కుర్చీలు వెనకాల నుంచి ఎట్లా చూపిస్తే ఎట్లా కనబడుతుంది అనే దాని నుంచి నిన్నటి సభ కూడా మైక్ ఇవన్నీ కూడా ఏదో అసమర్థుడికి అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు ఎవరు వంకని దిక్కడానికి పోలీసులకి ఏం సంబంధం అండి? సభా నిర్వహణలో సక్సెస్ అయితే ఆయన గొప్ప, ఆయన టాలెంట్, ఆయన సామర్థ్యం, ఆయన స్కిల్, ఆయన విజనరీ. ఫెయిల్యూర్ అయితే పోలీసులు, గార్డులు, రోడ్డు, ట్రాఫిక్, యాసకాలం, ఎండలో మంట, ఇవి ఏమన్నా అర్థం ఉందండి? ప్రతిభావంతులు ఎప్పుడు సమస్యల్లోంచి నిజమైన సామర్థ్యం గల వాళ్ళు పుడతారు. ఎవరికి ఏముందండి ఇంతకు ముందులాగా అనుకున్నంత శ్రీహరి గారు లైన్లోకి వచ్చారు.